హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు దేవర మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ చాలా బాగుంది. మీరు మూవీ చూసారా? చూడకపోతే అర్జెంట్గా వీడియోని స్కిప్ చేసి వెంటనే వెళ్ళి థియేటర్లో చూసేయండి. సో స్టార్ట్ చేద్దామా? మూవీ 1996 ముంబైలో ఉన్న పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో స్టార్ట్ అవుతుంది. అక్కడ కొంతమంది గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఇద్దరు ఇంటర్నేషనల్ క్రిమినల్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే హోమ్ మినిస్టర్ వచ్చి వాళ్ళతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాడు. చూడండి, నెక్స్ట్ మంత్ మన ఇండియాలో క్రికెట్ వరల్డ్ కప్ జరగబోతుంది. ఈ వరల్డ్ కప్ ని చూడడానికి 3 దేశాల నుంచి గొప్ప గొప్ప వాళ్ళు రాబోతున్నారు. అలాగే 12 క్రికెట్ టీంలు ఇండియాకి రాబోతున్నాయి. వాళ్ళకి ఎలాంటి ప్రమాదం జరగకుండా మనమే చూసుకోవాలి. ఈ ఈవెంట్ ఇంకా 1 మంత్ లో స్టార్ట్ కాబోతుంది. వరల్డ్ కప్ జరగకుండా దయా, ఎత్తి అనే ఇద్దరు గ్యాంగ్స్టర్ బ్రదర్స్ కలిసి ఏదో ప్లాన్ చేయబోతున్నారు. వాళ్ళని మనం త్వరగా పట్టుకోవాలి, లేదంటే ఈవెంట్ ని క్యాన్సిల్ చేయాలి. దయా ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు. సో మనం ఎత్తిని పట్టుకోవాలని చెప్తాడు. అక్కడే టాస్క్ ఫోర్స్ హెడ్ శివం ని చూపిస్తారు. అతను 3 ఇయర్స్ నుంచి ఎత్తిని పట్టుకోవడానికి తిరుగుతూ ఉంటాడు. చాలా సార్లు పట్టుకుంటాడు, కానీ వాళ్ళ పై అధికారులు వదిలేయమంటే వదిలేస్తాడు. ఇదే విషయం శివం మినిస్టర్ తో చెప్తాడు. సో మినిస్టర్ ఎతిని పట్టుకోవడానికి శివం కి ఫుల్ పవర్స్ ఇచ్చి త్వరగా పట్టుకోమని చెప్తాడు. నెక్స్ట్ శివం తన టీమ్ తో కలిసి ఎతిని పట్టుకోవడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. ఎతికి రైట్ హ్యాండ్ గా ఉన్న ఒక వ్యక్తి గురించి తెలుసుకుని అతన్ని పట్టుకోవడానికి ఒక సర్చ్ ఆపరేషన్ ప్లాన్ చేసి పట్టుకుంటారు. ఆ తర్వాత ఒక రూమ్ లో కట్టేసి చాలా టార్చర్ చేసి ఎతి గురించి అడుగుతాడు. అతను ఫస్ట్ చెప్పాడు, కానీ శివం పెట్టే టార్చర్ కి భరించలేక ఎతి గురించి చెప్తాడు. చూడండి సార్, ఎతి ఆంధ్ర తమిళనాడు బార్డర్ లో ఉన్న రత్నగిరి అనే చిన్న ఊరిలో మురుగా అనే స్మగ్లర్ ని కలుస్తూ ఉండేవాడు. ఒకరోజు మురుగని కలుద్దాం అని వెళ్లి మళ్ళీ తిరిగి రాలేదని చెప్తాడు. నిజం తెలుసుకున్న శివం తన టీమ్ తో కలిసి రత్నగిరి వెళ్లి మురుగా గురించి ఎంక్వైరీ చేస్తాడు. అలా ఎంక్వైరీ చేశాక మురుగా చనిపోయాడని తెలుసుకుంటాడు. సో మురుగాకి క్లోజ్ గా ఉండే వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తే డిఎస్పీ తులసి గురించి తెలుస్తుంది. వెంటనే అతని దగ్గరికి వెళ్లి కలుస్తాడు. శివం ఒక పోలీస్ ఆఫీసర్ గా కాకుండా ఒక స్మగ్లర్ లాగా మాట్లాడుతూ ఒక డీల్ గురించి చెప్తాడు. చూడండి డిఎస్పీ గారు, నా పేరు డేనీ. నేను ముంబై నుంచి వచ్చాను. నా సరుకు ముంబైలో దింపడం చాలా కష్టం. మీరు ఇలాంటి పనులు చాలా ఈజీగా చేస్తారంట కదా. మా సరుకు కూడా సముద్రం పై నుండి తీసుకుని రావాలి. మీకు ఎంతైనా ఇస్తానని చెప్తాడు. చూడండి, సముద్రంలోకి వెళ్లి సరుకు తెచ్చేది మురుగా కాదు, నేను కూడా కాదు. ఈ చుట్టుపక్కల 4 ఊర్లు ఉన్నాయి. ఆ ఊర్లో ఉన్న మనుషులే సరుకు తెస్తారని చెప్తాడు. అవునా, సరే అయితే ఆ ఊర్లో ఎవరిని కలవాలి అని అడిగితే బైరాని కలవమని చెప్తాడు. అలాగే శివం ఒక పోలీస్ ఆఫీసర్ అని తులసికి తెలుస్తుంది. ఒక పోలీసోడి వాసన పోలీసోడికే తెలుస్తుంది, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి పంపిస్తాడు. ఇక శివం తన టీమ్ తో కలిసి ఆ ఊరికి వెళ్లి బైరాని మీట్ అవుతాడు. శివం తను వచ్చిన పని గురించి చెప్తూ, చూడండి సార్, మీరు సముద్రంలోకి వెళ్లి దొంగతనాలు చేసి సరుకు తెస్తారని విన్నాను. సో మాకు కూడా హెల్ప్ చేస్తారా? వేరే కంట్రీస్ నుంచి మా సరుకు ఇటువైపు రాబోతుంది. మా సరుకుని సముద్రం నుంచి తీసుకొస్తారా అని అడుగుతాడు. కానీ బైరా శివం ని చాలా కొట్టి, మేము దొంగతనాలు స్మగ్లింగ్లు చేయట్లేదు, ఎప్పుడో మానేసి చాలా కాలమైందని చెప్పి ఇక నుండి వెళ్లిపోమని చెప్తాడు. ఇక శివం కి ఏం చేయాలో తెలియక అలా బీచ్ దగ్గర నిల్చుంటాడు. అప్పుడే శివం కి ఆ ఊరి పెద్ద సింగప్ప కనిపిస్తాడు. సింగప్పని చూసి శివం హెల్ప్ అడుగుతాడు. చూడండి సార్, మేము ఒక ముఖ్యమైన పని మీద ఇక్కడికి వచ్చాం. ఈ సముద్రం లోపలికి ఎవరు వెళ్ళట్లేదంట. ఎందుకు? మీరే మాకు ఎలాగైనా హెల్ప్ చేయాలి. మా సరుకు ఇదే సముద్రం పై నుండి వెళ్తుంది. మీ మనుషులే నా సరుకుని తీసుకురాగలరని చెప్తాడు. సింగప్ప శివం చెప్పేది వినకుండా శివం ని సముద్రంలోకి తీసుకెళ్లి శివం చేతికి ఉన్న డైమండ్ రింగ్ ని సముద్రంలో పడేస్తాడు. దాంతో శివం సముద్రంలోకి దూకి రింగు కోసం వెతుకుతూ ఉంటే అక్కడ చనిపోయిన కొందరి స్కెలిటన్స్ కనిపిస్తాయి. వాటిని చూసి శివం చాలా భయపడిపోతూ ఫాస్ట్ గా పైకి వచ్చి, అసలు ఎవరు చేశారు ఇదంతా? ఎవరు వాళ్ళంతా? వాళ్ళని ఎవరు చంపారని అడుగుతాడు. చూడు బాబు, అది చాలా పెద్ద కథ. రక్తంతో సముద్రాన్ని ఎరిపెక్కించిన మా దేవర కథ అని చెప్పి దేవర స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే మనకి ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం సముద్రం పక్కనే ఉన్న రాజ్యంలో కొంతమంది బ్రతికే వాళ్ళు. వాళ్ళకి కులం, మతం లాంటివి ఉండవు. అలాగే భయం కూడా ఉండదు. వాళ్ళకి సముద్రం అంటే చాలా ఇష్టం. అందుకే ఎప్పటికప్పుడు సముద్రాన్ని కాపాడుకుంటూ ఉంటారు. వాళ్ళ దగ్గర చాలా పవర్ఫుల్ వెపన్స్ ఉంటాయి. వాళ్ళ ధైర్యం కూడా ఆ వెపన్సే. వాటిని యూజ్ చేసి యుద్ధాలు ఈజీగా గెలుస్తారు. అలా బ్రిటిష్ కాలం రానే వస్తుంది. సో బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాలో ఉన్న సొమ్మంతా దోచుకోవాలనుకుంటారు. కానీ ఆ ఊరి జనం కొంచెం కూడా భయం లేకుండా బ్రిటిష్ వాళ్ళందరినీ అదే సముద్రంలో దారుణంగా చంపేస్తారు. ఎప్పటికప్పుడు వాళ్ళ సముద్రాన్ని కాపాడుకుంటూ ఎవరు వచ్చినా అదే సముద్రంలో చంపేసేవారు. అలా ఆ సముద్రం రక్తంతో ఎరుపెక్కి ఎర్ర సముద్రంగా పేరు తెచ్చుకుంటుంది. బ్రిటిష్ వాళ్ళు ఇండియాని వదిలేసి వెళ్లిపోయాక ఈ ఊరి వీరులకి మళ్లీ యుద్ధం చేసే అవకాశం రాలేదు. అలా చాలా సంవత్సరాలు గడిచాక 1980s లో మురుగా అనే పొలిటీషియన్ ఆ ఊరి జనం దగ్గరికి వచ్చి ఒక బంపర్ ఆఫర్ ఇస్తాడు. యాక్చువల్ గా మురుగా పొలిటీషియన్ పనులే కాకుండా స్మగ్లింగ్ పనులు కూడా చేస్తుంటాడు. అతను వేరే కంట్రీస్ నుండి అతని సరుకుని సముద్రం మీదుగా తీసుకుని వస్తుంటాడు. ఇది పోలీస్ వాళ్ళకి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఆ ఊరి మనుషులకి చెప్తాడు. వాళ్ళు కూడా డబ్బులు వస్తాయి కదా అని ఒప్పుకుంటారు. కానీ వాళ్ళు తెచ్చేది ఎలాంటి సరుకు అనేది వాళ్ళకి తెలియదు. సో ఏ పని చేస్తే ఏముంది, డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి దొంగతనానికి వెళ్తారు. నెక్స్ట్ సీన్ లో సముద్రంలో ఉన్న దేవర గ్యాంగ్ ని చూపిస్తారు. వీళ్ళందరూ సముద్రంలో కంటైనర్స్ తీసుకెళ్తున్న షిప్ వైపు వెళ్తూ ఉంటారు. ఫస్ట్ దేవర వెళ్లి సరుకు చెక్ చేసి అతని గ్యాంగ్ ని పిలుస్తాడు. అందరూ వచ్చి ఎవరికి
కనిపించకుండా చాలా తెలివిగా సరుకుని దొంగిలిస్తారు. అప్పుడే నేవీ ఆఫీసర్స్ వచ్చి కంటైనర్స్ చెక్ చేస్తూ ఉంటారు. అయినా కూడా దేవరా ఎవరికి డౌట్ రాకుండా చాలా తెలివిగా తప్పించుకొని తన గ్యాంగ్ ని కాపాడుకుంటూ బైరాన్ని తీసుకుని సరుకుతో ఊరికి వచ్చి మురుగాకి ఇచ్చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో దేవర ఫ్యామిలీని చూపిస్తారు. దేవరకి ఒక పాప బాబు ఉంటారు. పిల్లలంటే దేవరకి చాలా ఇష్టం. దేవర వాళ్ళమ్మ దేవర గురించి ఎప్పుడు భయపడుతూనే ఉంటుంది. ఎందుకంటే దేవర చాలా రిస్క్ చేసి సముద్రంలోకి వెళ్లి మరి సరుకు తెస్తున్నాడు కదా, సో ఏమైనా జరిగి దేవర చనిపోతాడేమోనని భయపడుతుంది. అదే రోజు నైట్ దేవర వరాతో వాళ్ళ తాతల కథలు చెప్తూ ఉంటాడు. రోజు అవే కథలు వింటుంటే వరాకి బోర్ కొట్టి, ఎప్పుడు మీ తాతల కథలు చెప్తుంటావా నాన్న, మీ కథ కూడా చెప్పండి అని అడిగితే దేవర చెప్పలేకపోతాడు. ఎందుకంటే వాళ్ళ తాతలు బ్రిటిష్ వాళ్ళతో పోరాడి గొప్ప వాళ్ళు యోధులయ్యారు. కానీ దేవర మాత్రం దొంగతనాలు చేస్తున్నాడు కదా, పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదని ఏమీ చెప్పడు. నెక్స్ట్ డే దేవర వాళ్ళ ఊరిలో ఉన్న జనాలని కలుద్దామని వెళ్తాడు. అక్కడ ఒక పిల్లాడు చదువుతూ కనిపిస్తాడు. దేవర ఆ పిల్లాడి దగ్గరికి వెళ్లి, ఏరా ఎలా చదువుతున్నావు అని అడిగితే, బాగా చదువుతున్నా అన్నా, నా చదువు అయిపోయాక మన ఊరికి వచ్చి అందరికీ చదువు నేర్పిస్తా అని చెప్తాడు. ఆ పిల్లాడి మాటలు విని దేవర చాలా సంతోషపడతాడు. ఇక ఆ పిల్లాడి నాన్న దేవరతోనే ఉండేవాడు. కానీ సముద్రంలోకి వెళ్ళినప్పుడు అనుకోకుండా చనిపోతాడు. అందుకే ఆ పిల్లాడు వాళ్ళ నాన్నలాగే సముద్రంలోకి వెళ్లి చనిపోకూడదని చెప్పేసి వాళ్ళమ్మ స్కూల్లో జాయిన్ చేపిస్తుంది. దేవర వెళ్తూ వెళ్తూ ఆ ఫ్యామిలీకి కొంత అమౌంట్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో వర వాళ్ళ ఫ్రెండ్స్ తో ఆడుకుంటూ ఉంటాడు. అక్కడే బైరా కొడుకు కూడా ఉంటాడు. వాళ్ళందరూ రేపు జరగబోయే ఆయుధ పూజ పోటీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. రేపు పోటీ ఉంటే ఈ రోజే వర బైరా కొడుకుతో ఫైట్ చేస్తాడు. అలా కాసేపు ఫైట్ చేశాక వర ఓడిపోతాడు. ఇక బైరా కొడుకు గెలిచి రేపు కూడా మా నాన్నే గెలుస్తాడని చెప్తాడు. నెక్స్ట్ డే వాళ్ళ ఊరిలో ఆయుధ పూజ జరిపిస్తారు. దానికోసం చుట్టుపక్కల ఉన్న 4 ఊర్ల ప్రజలు జాయిన్ అవుతారు. ఈ పూజలో వాళ్ళ పూర్వీకుల ఆయుధాలని కొండదేవుడి దగ్గర పెట్టి వాటికి పూజ చేసి ఒక పోటీ పెడతారు. ఆ పోటీలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే ఆయుధాలు దక్కుతాయి. ఈ ఆయుధాలు చాలా సంవత్సరాల నుండి దేవర దగ్గరే ఉంటాయి. ఈసారి ఎవరికి వెళ్తాయో అని అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు దేవర వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి, రే ప్రతిసారి ఈ పోటీలు ఎందుకు చెప్పండి, అందరం ఒక పని చేద్దాం, ఎలాంటి పోటీ లేకుండా సంవత్సరానికి ఒక్కొక్క ఊరు ఆయుధాలని తీసుకోండి అని చెప్తాడు. కానీ అలా ఫ్రీగా ఇవ్వడం బైరాకి ఇష్టం ఉండదు. అందుకే పోటీ జరగాలని కోరుకుంటాడు. దేవరకి ఎవరు సపోర్ట్ చేయరు. అందరూ బైరాకే సపోర్ట్ గా ఉంటారు. ఇక పోటీ స్టార్ట్ అవుతుంది. చాలా సంవత్సరాల నుండి ఆయుధాలు దేవర దగ్గరే ఉన్నాయి కాబట్టి ఈసారి దేవర ఆయుధాలని అతని ఫ్రెండ్ అయిన రాయప్పకి ఇవ్వాలనుకుంటాడు. అతని కోసమే రంగంలోకి దిగుతాడు. 4 ఊర్లు పోటీ పడతాయి. చివరికి బైరా అలాగే దేవ ఇద్దరు మాత్రమే ఉంటారు. సో ఇద్దరు కలిసి పోటీ పడతారు. వాళ్ళు ఎంతలా ఫైట్ చేసుకుంటారంటే దెబ్బకి సూర్యుడు వచ్చేస్తాడు. నైట్ మొదలు పెడితే మార్నింగ్ వరకు ఫైట్ చేస్తారు. ఫైనల్ గా దేవర గెలిచి ఆయుధాలని రాయప్ప ఊరికి ఇచ్చేస్తాడు. ఈ ఆయుధాలు ఏ ఊర్లో ఉంటే ఆ ఊరికి మంచి జరుగుతుందని అందరూ నమ్ముతారు. అందుకే ఆయుధాల కోసం ఈ పోటీ జరుగుతుంది. అదే రోజు నైట్ దేవరాకి ఒక బ్యాడ్ డ్రీమ్ వస్తుంది. ఆ డ్రీమ్ లో దేవర చాలా మందిని దారుణంగా చంపేసి సముద్రాన్ని మళ్ళీ ఎర్రగా మారుస్తాడు. అలాంటి కల రాగానే దేవర చాలా భయపడిపోయి ఆ ఊరి పెద్ద జోగులమ్మ దగ్గరికి వెళ్తాడు. జోగులమ్మ దేవరకి కొన్ని విషయాలు చెప్తుంది. చూడు దేవర, ఇప్పుడు మంచి రోజులు లేవు. మన అనుకున్న వాళ్ళు మనోళ్ళు కాదు, వాళ్ళు మనల్ని మోసం చేస్తారని చెప్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ ఊరి దగ్గరలో అటాక్ జరుగుతుంది. ఆ అటాక్ లో చాలా మంది జనం అలాగే దేవర ఊరిలో చదువుకునే పిల్లాడు కూడా చనిపోతాడు. అతని చావుని చూసి దేవర చాలా బాధపడతాడు. ఆ తర్వాత దేవర అక్కడి నుండి నేరుగా మురుగా దగ్గరికి వెళ్లి, చూడు మురుగా, మనం కొన్ని రోజులు దొంగతనాలు మానేద్దాం. అసలే నేవీ ఆఫీసర్స్ కి డౌట్స్ వస్తున్నాయి. సో వాళ్ళకి దొరకకుండా ప్రతిసారి తప్పించుకొని రాలేము కదా, సో కొన్ని రోజులు ఆపేద్దామని చెప్తాడు. దేవర అలా చెప్పగానే బైరా షాక్ అయ్యి, ఏంటి దేవర సడన్ గా ఇలా మారిపోయావు, మనం చేసేదే రిస్క్ కదా అని చెప్తాడు. చూడు బైరా, మనందరం చనిపోతే ఈ ఊరిని ఎవరు చూసుకుంటారు, అందుకే కొన్ని రోజులు ఆపేద్దామని చెప్తాడు. దేవర అలా మాట్లాడడం ఎవరికి ఇష్టం ఉండదు. అలాగే దేవరకి ఎదురు చెప్తూ, నువ్వు చెప్పినట్టు మేము ఖాళీగా ఉండలేం, రేపే వెళ్లి సరుకు తెస్తాం, నువ్వు వస్తేరా లేదంటే ఇక్కడే ఉండి జనాల్ని చూసుకో అని చెప్పి వెళ్ళిపోతారు. అప్పుడే రాయప్ప దేవర దగ్గరికి వచ్చి, చూడు దేవర, మేమందరం వెళ్లి సరుకు తెస్తాం, కానీ నువ్వు ఉంటే మాకు ధైర్యంగా ఉంటుంది, నువ్వు కూడా మాతో పాటే రావచ్చు కదా అని అడుగుతాడు. అదే రోజు నైట్ అందరు కలిసి సరుకు దొంగిలించి తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళతో దేవర కూడా వెళ్తాడు. వాళ్ళు సరుకు దొంగిలించడం నేవీ ఆఫీసర్స్ చూసి వెంటనే రౌండప్ చేసి వాళ్ళని పట్టుకొని కట్టేస్తారు. అక్కడే ఉన్న ఒక ఆఫీసర్ సముద్రంలో వాళ్ళ తాతలు చేసిన మంచి పనుల గురించి వాళ్ళందరితో చెప్తాడు. రే, మీ తాతలు ఎంత గొప్పవాళ్ళో తెలుసారా, మీ తాతల వల్లే ఈ సముద్రం ప్రశాంతంగా ఉంది, మీరు ఎప్పుడు దొంగతనాలు చేస్తున్నా ఏమీ అనలేదు, కానీ కొన్ని రోజుల క్రితం మీరు కొన్ని కంటైనర్స్ తీసుకెళ్లారు కదా, అందులో ఏముందో తెలుసారా, అందులో చాలా వెపన్స్ బాంబులు ఉన్నాయి, వాటిని యూజ్ చేసి కొందరు వ్యక్తులు మొన్న మీ ఊర్లోకి వస్తున్న బస్ ని పేల్చేశారు, అలాగే మీ ఊర్లో ఉన్న జనాల్ని కూడా కాల్ చేశారని చెప్తాడు. అది వినగానే దేవర చాలా బాధపడతాడు. దేవర చేసిన దొంగతనం వల్లే ఆ పిల్లాడు చనిపోయాడని. అప్పుడే దేవర డిసైడ్ అవుతాడు మళ్ళీ దొంగతనాలు చేయకూడదని. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు బైరా తన కట్లు విప్పుకొని నేవీ ఆఫీసర్స్ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. అసలు ఎప్పుడు చంపని వీళ్ళు సడన్ గా మృగాలుగా మారి చంపుతుంటే దేవరాకి ఆ క్షణం ఏమీ అర్థం కాదు.
కాదు. కాసేపు ఎవరిని ఏమీ అనకుండా సైలెంట్ గా ఉంటాడు. బైరా అలా నరకడం చూసి దేవరాకి చాలా కోపం వచ్చి తన గ్యాంగ్ ని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. దేవరా అతని గ్యాంగ్ ని కొట్టుకుంటూ ఆఫీసర్స్ ని కాపాడుతూ ఉంటాడు. బైరా ఒక ఆఫీసర్ ని నరుకుతున్నప్పుడు దేవర వచ్చి బైరాకి కత్తి పెట్టి ఆపుతాడు. ఇక బైరాకి కత్తి పెట్టడంతో మిగతా వాళ్ళు కూడా కొట్టడం ఆపేస్తారు. ఆ ఫైట్ లో కొంతమంది చనిపోతారు. కానీ దేవరా ఆఫీసర్స్ ని ప్రాణాలతోనే బ్రతికిస్తాడు. నెక్స్ట్ డే సరుకు ఒడ్డుకు తీసుకుని వచ్చి మురుగాకి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. మురుగాకి సరుకు ఇవ్వకుండా మళ్ళీ సరుకు గురించి మా ఊరికి వచ్చారు, నా చేతుల్లో చేస్తారని వార్నింగ్ ఇస్తాడు. దేవర కోపాన్ని చూసి మురుగా, ఏమైంది దేవర అలా మాట్లాడుతున్నావు, నీకు డబ్బులు ఇస్తున్నా కదా, ఇంకా కావాలంటే చెప్పు, ఎంతైనా ఇస్తానని డబ్బులు ఆఫర్ చేస్తాడు. కానీ దేవర డబ్బులకి లొంగడు. చూడు మురుగా, నువ్వు సరుకు పేరుతో ఇల్లీగల్ పనులు చేస్తున్నావని తెలుసు, దానివల్ల చాలా మంది చనిపోతున్నారు, ఇక నుండైనా ఆ పనులు చేయడం ఆపేసే, ఆపలేదంటే నిన్ను నీ మనుషుల్ని చంపేస్తానని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. దేవర అలా అనగానే కుంజరాకి కోపం వచ్చి దేవరాకి వార్నింగ్ ఇస్తాడు. దేవర వాడికి బుద్ధి చెప్పడానికి అతని వీపు మీద ఎక్స్ అని కత్తితో కోసి అందరికీ వార్నింగ్ ఇస్తాడు. ఇన్ని రోజులు మనం చేసిన పని తప్పని తెలిసినా కూడా మనం బ్రతకడానికి చేసాం కాబట్టి సైలెంట్ గా ఉన్నా, కానీ ఈ రోజు నుండి అవన్నీ మానేసి చేపలు మాత్రమే పట్టాలి, మళ్ళీ దొంగతనాలు చేశారనుకో చేస్తారని వార్నింగ్ ఇచ్చి కంటైనర్స్ ని సముద్రంలోకి నెడుతూ ఉంటాడు. ఆ కంటైనర్స్ ని ఆపడానికి 10 మంది వెళ్తారు. అయినా కూడా దేవర బలం ముందు వాళ్ళ బలం సరిపోదు. సో దేవర కంటైనర్స్ ని పేల్చేస్తాడు. నెక్స్ట్ డే నుండి దేవర చెప్పినట్టుగానే అందరూ చేపలు పట్టడం మొదలు పెడతారు. కానీ బైరాకి మాత్రం దేవర చేసే పనుల మీద చాలా కోపం వస్తూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత బైరా మనుషులు దేవర మాటలు పట్టించుకోకుండా సముద్రం లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తారు. కానీ వాళ్ళని కూడా వెళ్ళనివ్వకుండా ఆపేసి వాళ్ళ బ్యాక్ సైడ్ ఎక్స్ అని కత్తితో రక్తం వచ్చేలా కోసి పంపిస్తాడు. అలాగే ఆ పిల్లాడు చనిపోవడానికి కారణం తనే అనుకుని చాలా బాధపడతాడు. అలా కొన్ని రోజుల తర్వాత మురుగా మళ్ళీ ఊరికి వస్తాడు. దేవర మొహం చూడగానే అటు నుంచి అటే పారిపోతాడు. అలా చాలా రోజులు గడిచిపోతాయి. దేవర సముద్రంలోకి ఎవరిని వెళ్ళనివ్వడు. ఒక రోజు రాయప్ప చెల్లి సూసైడ్ చేసుకోవడానికి సముద్రంలోకి వెళ్తుంది. తనని బైరా చూసి కాపాడి రాయప్ప దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ అమ్మాయికి కళ్ళు కనపడవు, అందుకే పెళ్లి కావట్లేదని చాలా బాధపడుతూ సూసైడ్ ప్లాన్ చేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న బైరా ఆ అమ్మాయిని తన తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. అది కూడా ఫ్రీగా ఏం కాదు, మనడు ఒక మంచి ప్లాన్ వేసుకొని ఇదంతా చేస్తాడు. ఈ పెళ్లి జరిగితే దేవర గెస్ట్ గా వస్తాడు కదా, సో అక్కడే దేవరాని చంపాలని ప్లాన్ చేస్తాడు. అందుకే బైరా తన తమ్ముడికి ఇచ్చి చేయడానికి ఒప్పుకుంటాడు. ఈ విషయం రాయప్పకి తెలియక తన చెల్లికి పెళ్లి కాబోతుందని చాలా హ్యాపీగా ఉంటాడు. వెంటనే దేవర దగ్గరికి వెళ్లి నా చెల్లికి బైరా తమ్ముడితో పెళ్లి జరగబోతుందని చెప్తాడు. ఆ మాట వినగానే దేవర చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ డే రాయప్ప తన చెల్లికి పెళ్లి చేస్తుంటాడు. దేవర పెళ్లికి వెళ్లి తనని ఆశీర్వదించి బైరా దగ్గరికి వచ్చి ప్రేమగా మాట్లాడతాడు. చూడు బైరా, మనం బ్రతకాలంటే దొంగతనాలు ఒకటే మార్గమా చెప్పు, ఇంకా చాలా మార్గాలున్నాయి, ఈ ఒక్కసారి నా మాట వినమని అడుగుతాడు. సరే దేవరా, నేను మాటిస్తున్నాను, నువ్వు ఉన్నంత వరకు ఈ ఊరిలో నీ మాటే వింటానని చెప్తాడు. మరొక వైపు బైరా మనుషులు దేవరాని చంపడం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అది రాయప్ప వినేసి బైరా దగ్గరికి వెళ్లి చెప్తాడు. చూడు బైరా, వాడు మన దేవరారా, వాని మనమెందుకురా చంపుకోవడం, నా ఒంట్లో ప్రాణమున్నంత వరకు దేవరాకి ఏమీ జరగనివ్వనని చెప్తాడు. చూడు రాయప్ప, నువ్వు దేవర విషయంలో అడ్డొస్తే ఇప్పుడే ఈ పెళ్లి ఆపేస్తా, ఈ పెళ్లి ఆగిపోతే తెలుసు కదా నీ చెల్లి మళ్ళీ సూసైడ్ చేసుకొని చనిపోతుందని బెదిరిస్తాడు. బైరా అలా అనగానే రాయప్ప చాలా భయపడి ఏమీ చేయలేకపోతాడు. అప్పుడు బైరా రాయప్పతో ఒక విషయం చెప్తాడు. చూడు రాయప్ప, నువ్వు దేవర దగ్గరికి వెళ్లి సముద్రంలోకి మనుషులు వెళ్తున్నారని చెప్పు, మిగతాది నా మనుషులు చూసుకుంటారని చెప్తాడు. పాపం రాయప్ప ఏమీ చేయలేక బైరా చెప్పినట్టుగానే దేవర దగ్గరికి వెళ్లి సముద్రంలోకి మళ్ళీ మనుషులు వెళ్తున్నారని చెప్తాడు. రాయప్ప అలా చెప్పగానే దేవర వాళ్ళని వెతుక్కుంటూ సముద్రం ఒడ్డుకి వెళ్తాడు. అక్కడ ఎవరు కనిపించకపోయేసరికి అక్కడే పడుకుంటాడు. ఇందాక పెళ్లిలో దేవర చాలా డ్రింక్ తాగేస్తాడు, అందుకే మత్తుగా ఉండి అక్కడే పడుకుంటాడు. దేవర పడుకున్న వెంటనే సముద్రంలో నుంచి మనుషులు లేచి వచ్చి దేవరపై అటాక్ చేస్తూ ఉంటారు. అది గమనించిన దేవర తప్పించుకొని అందరినీ నరుకుతూ ఉంటాడు. ఆ విధ్వంసం ఎలా ఉంటుందో చూస్తేనే బాగుంటుంది. ఇలాంటి చావుని వాళ్ళ ఊహల్లో కూడా చూసి ఉండరు, అలా చంపుతాడు. కొన్ని రోజుల క్రితం దేవరకి ఒక కల వచ్చింది కదా, అది ఇదే. దేవర వాళ్ళందరినీ చంపేసిన తర్వాత సముద్రం నిజంగానే ఎరుపెక్కుతుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ ఊరి జనాలందరూ సముద్రం దగ్గరికి వచ్చి దేవర సృష్టించిన విధ్వంసాన్ని చూసి షాక్ అయి అలాగే చూస్తుంటారు. అక్కడున్న జనాలకి ధైర్యం తప్ప భయం తెలియని వాళ్ళకి భయాన్ని పరిచయం చేస్తాడు. చనిపోయిన వాళ్ళలో కోరా అనే వ్యక్తి మాత్రమే బ్రతికి ఉంటాడు. మిగతా వాళ్ళందరూ దారుణంగా చనిపోయి పడి ఉంటారు. మా అందరినీ చంపింది దేవరా అని కోరా బైరాతో చెప్తాడు. అప్పుడే బైరాకి ఒక రాయి కనిపిస్తుంది. ఆ రాయిపై ఇలా రాసి ఉంటుంది, మీ అందరికీ ధైర్యం ఎక్కువైపోయి తప్పుడు పనులు చేస్తున్నా కూడా మనోలే కదా అని వదిలేసా, కానీ మీరు భయం అంటే ఏంటో తెలియని మృగంలా మారిపోయారు. నేను మీ దగ్గరుంటే మీరు భయపడరు, అందుకే మీకు కనిపించకుండా దూరంగా వెళ్ళిపోతున్నా. మళ్ళీ సముద్రంలోకి వచ్చి ఎవడైనా తప్పుడు పనులు చేస్తే మళ్ళీ భయాన్ని పరిచయం చేస్తా, చంపేస్తా అని వార్నింగ్ ఇస్తున్నట్టు రాస్తాడు. దేవర ఊరు వదిలి వెళ్లిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ దొంగతనం చేయడానికి సముద్రం లోపలికి కొందరు వెళ్తారు. ఈసారి దేవర అందరినీ చంపేసి ఒడ్డుకు పంపిస్తాడు. అది చూసి బైరాకి చాలా కోపం వస్తుంది. ఇక వాళ్ళు దొంగతనాలు మానేసి చేపలు పట్టడానికి సముద్రం లోపలికి
లోపలికి వెళ్తారు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత దేవర వస్తాడని అతని భార్య చాలా వెయిట్ చేస్తూ ప్రతిరోజు దేవర కోసం రెడీ అవుతూ ఉంటుంది. అలా దేవర వెళ్లిన రోజు నుండి ఈ రోజు వరకు ఎదురు చూస్తూనే ఉంటుంది. అయినా కూడా దేవర రాడు. కనీసం పిల్లల్ని చూడడానికి కూడా రాడు. నెక్స్ట్ డే ఆయుధ పూజ జరుగుతుంది. ఈసారి బైరాని గెలిచి ఎవరికి దక్కకుండా అతని ఊర్లోనే పెట్టుకుంటాడు. అలాగే ఎప్పటికైనా దేవర తిరిగి వస్తాడని బైరా చాలా నమ్ముతాడు. సో అతన్ని చంపడం కోసం వెయిట్ చేస్తూ కొంతమంది పిల్లల్ని పెంచుకొని వాళ్ళని మృగాలుగా మారుస్తాడు. ఎంతలా అంటే వాళ్ళకి దేవర అనే పేరు వింటేనే చాలా కోపం వస్తుంది. వాళ్ళందరూ దేవర రాక కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు మాత్రమే కాదు, కుంజర కొడుకైన సమర కూడా చాలా వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవర వాళ్ళ నాన్నని చంపేస్తాడు కదా, అందుకే వాళ్ళ నాన్నని చంపిన దేవరాని చంపాలని చాలా వెయిట్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో దేవర కొడుకు వరాని చూపిస్తారు. వర సేమ్ వాళ్ళ నాన్నలాగే ఉంటాడు. కానీ వర చాలా పిరికోడు, ప్రతిదానికి భయపడుతూ ఉంటాడు. ఒకరోజు వర ఒక షార్క్ ని పట్టుకుని ఒడ్డుకు తీసుకుని వస్తాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా షాక్ అవుతారు. ఎందుకంటే వర చాలా పిరికోడు కదా, సో వీడు షార్క్ ని తీసుకురావడం ఏంటని అలా చూస్తుంటారు. కాసేపటి తర్వాత వర వాళ్ళందరికీ నిజం చెప్తాడు. చూడండి, నేను చనిపోయిన షార్క్ ని తీసుకుని వచ్చా, ఏదో బిల్డప్ ఇద్దామని అలా చేశానని చెప్తాడు. మరొకవైపు దేవర కోసం వాళ్ళమ్మ అతని భార్య చాలా చోట్ల వెతుకుతూ ఉంటారు. వాళ్ళు అలా వెతకడం చూసి వర, ఏంటి మీరెంత చెప్పినా వినరా, ఆయనకి తిరిగి వచ్చే ఉద్దేశం ఉంటే ఎప్పుడో వచ్చేవాడు, మళ్ళీ ఆ దేవరాన్ని వెతుక్కుంటూ బయటికి వెళ్ళకండి అని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో మన హీరోయిన్ తంగంని చూపిస్తారు. తను ఒక పర్ఫెక్ట్ మొగాడి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ వాళ్ళ ఊర్లో ఒక్కడు కూడా సరిగా ఉండడు, మన వర తప్ప. వర చూడడానికి బాగుంటాడు, అందుకే అతనికి లైన్ వేస్తూ ఉంటుంది. తను మాత్రమే కాదు, మరో అమ్మాయి కూడా ట్రై చేస్తూ ఉంటుంది. ఈ అమ్మాయిని మన సీను ట్రై చేస్తూ ఉంటాడు. సో సీనుకి తన గర్ల్ ఫ్రెండ్ దక్కాలంటే వర తంగంని యాక్సెప్ట్ చేస్తే సరిపోతుంది. కానీ వరకి ఎవరి మీద ఇంట్రెస్ట్ ఉండదు. తంగం కూడా మనోడిని ఇంప్రెస్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది, అయినా సరిగా పట్టించుకోడు. నెక్స్ట్ డే వాళ్ళ ఊరి జనాలకి హెల్త్ బాగోలేదని వర తెలుసుకుంటాడు. దానికి కారణం ఒక ముసలమ్మ చెప్తుంది. మా హెల్త్ బాగుండాలంటే ముందు ఊరికి పట్టిన దోషం పోవాలని చెప్తుంది. తను వాళ్ళ చెప్పగానే వరాకి ఒక ఐడియా వస్తుంది. ఈసారి జరగబోయే ఆయుధ పూజలో ఆయుధాలు ఎలాగైనా సంపాదించాలని అనుకుంటాడు. ఫస్ట్ బైరా దగ్గరికి వెళ్లి ఆయుధాలు ఇవ్వమని అడుగుతాడు. కానీ బైరా ఆయుధాలు ఇవ్వకుండా వరాని అవమానిస్తాడు. నెక్స్ట్ డే ఆయుధ పూజ ఉంటుంది. అందరూ ఎవరు రారనుకుంటారు. కానీ వర ఒక్కడే వాళ్ళ ఊరి తరపున వచ్చి పోటీలో పాల్గొంటాడు. వచ్చింది దేవర కాదు వర కాబట్టి బైరా పోటీకి దిగకుండా అక్కడే కూర్చొని తన మనుషుల్ని పంపిస్తాడు. ఎందుకంటే వచ్చింది దేవర అయితే బైరా వెళ్ళొచ్చు, కానీ అక్కడ ఉన్నది పిరికి వర కదా, అందుకే అతని మనుషుల్ని పంపిస్తాడు. ఇటువైపు వర తన ఫ్రెండ్ కి చెప్పి అక్కడ ఉన్న డ్రింక్ లో మత్తు మందు కలపమని చెప్తాడు. వర చెప్పినట్టే సీను చేస్తాడు. ఇక పోటీకి వచ్చిన వాళ్ళు ఆ డ్రింక్ తాగి రంగంలోకి దిగుతారు. వాళ్ళని ఎదుర్కోవడం వరాకి చాలా కష్టమవుతుంది. ఎలాగోలా మేనేజ్ చేసి ఒకరిని కొట్టి పడేస్తాడు. అలా చాలా సేపు ఫైట్ చేసిన తర్వాత వర ఈ పోటీని గెలిచేస్తాడు. నెక్స్ట్ డే బైరా రాయప్పని పిలిచి వర గురించి చెప్తాడు. చూడు రాయప్ప, ఆ వరగాడు మత్తు మందు కలిపి ఆయుధాలని తీసుకెళ్లాడు, నువ్వు చెప్పు మనం వాడిని ఏం చేద్దామని అడుగుతాడు. రాయప్ప వరాని ఏం చేయొద్దని చెప్తాడు. ఎందుకంటే వాడు మత్తు మందు కలిపి ఉంటే నీ మనుషులు ఉదయానికల్లా లేచి నిలబడాలి, కానీ ఒక్కడు కూడా లేవట్లేదు. మీరందరూ వాడి కళ్ళని మాత్రమే చూశారు, నేను వాడి బలం చూశాను. వాడు కొడుతుంటే వర కొడుతున్నట్టు లేదు, దేవర కొడుతున్నట్టు ఉంది. అయినా వాడి బలమేంటో వాడికే తెలియదు, అందుకే ఆ పిరికొడు ఇలా మత్తు మంది కలిపి గెలిచాడు. అయినా వాడిని వదిలేయండి, ఎందుకంటే సముద్రంలో ఆల్రెడీ ఒక దేవర ఉన్నాడు, ఇక్కడ ఇంకొక దేవరాన్ని తయారు చేస్తావా ఏంటి, అందుకే ఏమి అనకండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో తంగంకి ఈ విషయం తెలిసి చాలా డల్ గా ఉంటుంది. వాడు మత్తు మంది కలిపి గెలిచాడా, నేను వాడి బలంతో గెలిచాడని చాలా హ్యాపీగా ఉన్నా కదా, ఇప్పుడు హ్యాపీనెస్ లేదు ఏం లేదు, వాడి మీద ఇంట్రెస్ట్ కూడా పోతుందని తన ఫ్రెండ్స్ తో చెప్తుంది. అప్పుడు తన ఫ్రెండ్స్ తనకి కొన్ని టిప్స్ చెప్తారు. చూడు, నువ్వేంటో వాడికి చూపించు, వాడిని లవ్ చేయడం స్టార్ట్ చేయి, నీ అందాలు వాడికి చూపించు, ఆటోమేటిక్ గా వాడే కనెక్ట్ అయిపోతాడని చెప్తారు. అప్పుడే చుట్టమలే సాంగ్ వస్తుంది. అందులో తన అందాలని చూపిస్తూ మనోడిని పడేస్తుంది. నెక్స్ట్ సీన్ లో బైరా దగ్గరికి అతని మనిషి వచ్చి, అన్నా మనం దేవర కోసం వెతికింది చాలు, మనకి నేవీ వాళ్ళు జాబ్స్ ఇస్తారంట, మనం పనులు చేసుకుందాం, దేవరని చంపడం ఎందుకని చెప్తాడు. అతను అలా చెప్పగానే బైరా మనుషులకి కోపం వచ్చి సొంత టీమ్మేట్ ని చంపేస్తారు. ఆ తర్వాత బైరా మురుగాని పిలుస్తాడు. మురుగా బైరా దగ్గరికి వచ్చి, ఏంటి బైరా ఇలా సడన్ గా రమ్మన్నవేంటి అని అడిగితే, చూడండి మేమందరం సముద్రంలోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాం, సో మీరు మాకు పనిస్తే పని చేసి పెడతామని చెప్తాడు. కానీ మురుగా ఒప్పుకోడు. మీరు దేవరాని చంపితే తప్ప పని ఇవ్వనని చెప్తాడు. సరే అయితే దేవరాని చంపాకే పని ఇవ్వండి అని చెప్పి దేవర కోసం వెతుకుతూ ఉంటాడు. ఏం చేసినా దేవర దొరకట్లేదు కాబట్టి దేవర చనిపోయినట్టుగా ఒక ఫేక్ న్యూస్ ని ఊర్లో స్ప్రెడ్ చేస్తాడు. ఈ న్యూస్ దేవర అమ్మకి తెలిసి తన హెల్త్ పాడవుతుంది. సో తన హెల్త్ బాగోలేదు కాబట్టి దేవర వాళ్ళ అమ్మని చూడడానికి ఖచ్చితంగా వస్తాడని బైరా అనుకుంటాడు. వెంటనే అతని మనుషుల్ని తీసుకుని దేవర కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అదే రోజు నైట్ దేవర వాళ్ళ అమ్మని చూడడానికి వచ్చి చూసేసి అక్కడి నుంచి అడవిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడే బైరా మనుషులకి దేవర కనిపించడంతో అతని వెంట పడతారు. కానీ కొంచెం దూరం వెళ్ళగానే దేవర తప్పించుకుని పారిపోతాడు. దేవర అలా మిస్ అవడంతో బైరాకి చాలా కోపం వచ్చి గట్టిగా అరుస్తాడు. ఇక దేవర భయపడి
చనిపోయిన విషయం మురుగాకి తెలిసి బైర దగ్గరికి వచ్చి పని ఇస్తాడు. మీ అందరికీ దేవర భయపడ్డాడంటే మీలో ఏదో ఉందయ్యా అని చెప్పి సరుకు తీసుకొని రమ్మని చెప్తాడు. నెక్స్ట్ డే బైర సముద్రంలోకి రాకుండా ఉండడానికి సమర బైర చేతిని విరగొడతాడు. ఎందుకంటే సమర ఒక్కడే దేవరాన్ని చంపాలనుకుంటాడు. దేవర సమర వాళ్ళ నాన్నని చంపేశాడు కదా, అందుకే తన చేతులతో దేవరాన్ని చంపాలని ఇలా చేస్తాడు. అదే రోజు వర వాళ్ళ చెల్లి దగ్గరికి బైర మనుషులు వచ్చి తనని ఏడిపిస్తారు. మీ ఇంట్లో మొగాడే లేడా, అయినా మీ అన్న ఉన్నా లేనట్టేలే, వాడేం చేస్తాడు పాపం అమాయకుడు అని చాలా బ్యాడ్ గా మాట్లాడతారు. ఈ విషయం తను వరాకి వెళ్లి చెప్పకుండా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి చెప్తుంది. ఈ విషయం వరాకి తెలిసి నైట్ బాగా తాగేసి బైర మనుషుల్ని కొట్టి పడేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఊర్లో మీటింగ్ జరుగుతుంది. వరా కొట్టిన కొట్టుడికి ఒకడు చనిపోయాడని చెప్పి మీటింగ్ పెట్టి వరాని పిలిచి అడుగుతారు. అయ్యో అలా ఇలా చనిపోయాడు అని చెప్పి వరా బైర దగ్గరికి వెళ్తాడు. బైరా, నేను నీ మనిషిని అసలు చంపలేదు, నేను పెరిగివాడిని అని నీకు తెలుసు కదా, నేనెందుకు నీ మనిషిని చంపుతాను చెప్పు, నన్ను క్షమించు, నేను కూడా నీ మనిషిని అని చెప్తాడు. అవునా, నువ్వు నా మనిషివా, అయితే నేను చెప్పే పని చేస్తావా, సముద్రంలోకి వెళ్లి సరుకు తెస్తావా, సరుకు తెస్తే నువ్వు కూడా నా మనిషివా అని ఒప్పుకుంటా, అలాగే నేను నీకు అండగా ఉంటానని మాటిస్తాడు. బైరా అలా చెప్పగానే వరా ఆలోచించడం మొదలు పెడతాడు. యాక్చువల్ గా బైరా మనిషిని చంపింది ఎవరో కాదు, బైరానే. అతని మనిషిని అతనే చంపుకుంటాడు. ఎందుకు అలా చేశాడంటే వరాని భయపెట్టి సముద్రంలోకి పంపించడానికి. వరా ఉంటే దేవరా దొరుకుతాడనే నమ్మకంతో అలా చేస్తాడు. నెక్స్ట్ డే నైట్ వరా బైరా మనుషులతో కలిసి సరుకు దొంగిలించడానికి వెళ్తాడు. బైరా మనుషులు వెళ్లి సరుకు దొంగిలించి తీసుకుని వస్తారు. అయినా కూడా దేవరా రాడు. వీళ్ళందరూ దేవర కోసం వెయిట్ చేస్తూనే ఉంటారు. అలా కాసేపు గడిచిన తర్వాత సముద్రంలో ఏదో తిరుగుతున్నట్టు అనిపించడంతో షూట్ చేస్తారు. వాళ్ళ దగ్గర కత్తులే కాకుండా గన్స్ కూడా ఉంటాయి. అందుకే వచ్చింది దేవర అనుకుని షూట్ చేస్తారు. కానీ అదొక పెద్ద షార్క్ అని తెలిసి నవ్వుకుంటారు. అప్పుడే వాళ్ళ బోట్ కి సడన్ గా మంటలు అంటుకొని పేలిపోతుంది. సో బోట్ లో ఉన్న వాళ్ళందరూ వాటర్ లో దూకేస్తారు. అప్పుడే దేవర కత్తిని చూపిస్తారు. సముద్రంలో దూకిన బైరా మనుషులని దేవర ఒక్కొక్కరుగా అందరినీ చంపేస్తూ ఉంటాడు. వర ఏమో చనిపోయిన వాళ్ళని బోట్ లో ఎక్కిస్తూ ఉంటాడు. మరొక సీన్ లో దేవర వైఫ్ సింగప్ప దగ్గరికి వెళ్లి చాలా ఏడుస్తూ, మన వర బైరా మనుషులతో కలిసి సముద్రంలోకి వెళ్ళాడంట, మీరే ఎలాగైనా వాన్ని కాపాడండి, అసలే అక్కడ దేవర ఉన్నాడు, సొంత కొడుకు తప్పు చేసినా కూడా దేవర వదిలిపెట్టడు, మీరే ఏదైనా చేయండి అని చెప్తుంది. అప్పుడు సింగప్ప అందరికీ ఒక షాకింగ్ విషయం చెప్తాడు. ఇక్కడే ట్విస్ట్ రివీల్ అవుతుంది. చూడమ్మా, అక్కడ ఉన్నది దేవర కాదు, దేవర ఎప్పుడో చనిపోయాడు, అక్కడ బైరా మనుషులతో ఉంది దేవర కొడుకు వర అని చెప్తాడు. అది వినగానే అందరూ షాక్ అవుతారు. దేవర ఎప్పుడో చనిపోతే ఇన్ని రోజులు వాళ్ళందరినీ చంపింది ఎవరో కాదు, వరానే. దేవర లేడు కాబట్టి దేవర కొడుకుగా వర చేసి చూపిస్తున్నాడు. నెక్స్ట్ సీన్ లో ముసుగులో ఉన్న వ్యక్తిని చూపిస్తారు. సింగప్ప చెప్పినట్టు ముసుగు వెనకాల ఉంది వరానే, దేవర కాదు. ఆ రోజు దేవర రాసినట్టుగా ఒక పెద్ద రాయి మీద కథ రాసింది ఎవరో కాదు, వరానే. దేవర చేశాడన్న పనులన్నీ వర చేసినవే. ఇక వర సముద్రంలో అందరినీ చంపేస్తాడు. కానీ చనిపోతున్న వాళ్ళకి కూడా తెలియదు చంపేది దేవర కాదు, వర అని. అలాగే ఆ రోజు వర దేవర రూపంలో వాళ్ళ నానమ్మని చూడడానికి దేవరగా వస్తాడు. ఇక ఈ రోజు సముద్రంలో అందరినీ చంపేసి ఒడ్డుకు తీసుకుని వస్తాడు. అక్కడ సింగప్ప అతని మనుషులు ఉంటారు. వర సింగప్ప దగ్గరికి వెళ్లి, చూడు సింగప్ప, 12 సంవత్సరాల క్రితం మా నాన్న ఇదే ఒడ్డు మీద అందరినీ నరికేసి సముద్రంలోకి వెళ్లకుండా చేశాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎవరు కూడా సముద్రంలోకి వెళ్ళడానికి సాహసం చేయలేదు. కానీ ఈ రోజు మళ్ళీ ఆ సాహసం చేశారు. ఇప్పుడు నేను చంపాను, మళ్ళీ ఇంకొక తరం వరకు ఎవడు సముద్రంలోకి అడుగు పెట్టడు, మళ్ళీ ఎవరైనా వెళ్తారంటావా అని సింగప్పని అడిగితే, అలా ఎలా వెళ్తారు వరా, నువ్వు ఇలా చంపేస్తే కొన్ని తరాలేంటి, ఇంకెవడు సముద్రంలోకి వెళ్ళడని చెప్తాడు. సరే అయితే నన్ను కూడా చంపేసి అని సింగప్పకి కత్తి ఇస్తాడు. దేవర ఉన్నాడని నేనే అందరినీ నమ్మించాను కదా, ఇప్పుడు దేవర ఉన్నాడని అందరు నమ్మాలంటే నేను కూడా చావాలి. దేవర భయం ఈ జనాలకి ఉండాలంటే సొంత కొడుకైనా నేను చస్తేనే సముద్రంలోకి మళ్ళీ ఎవడు అడుగు పెట్టడు, అందుకే నన్ను మీరే చంపండి అని చెప్తాడు. కానీ సింగప్ప చంపనని కత్తి కింద పడేస్తాడు. అప్పుడు వరానే తనకి తనే వీపు మీద ఎక్స్ అని మార్క్ పెట్టుకుంటాడు. వర అలా చేసుకోవడం సింగప్పకి చాలా బాధేసి వర దగ్గరికి వచ్చి ఏడుస్తాడు. వర సింగప్పని బాధపడొద్దని చెప్పి, నా కళ్ళలో బాధని ఏం చూస్తావులే గాని రేపు మార్నింగ్ జనాల కళ్ళలో వచ్చే భయాన్ని చూడమని చెప్పి చనిపోతాడు. ఇక్కడితో ఫ్లాష్ బ్యాక్ అయిపోతుంది. ఇదంతా విన్న శివం దేవరని చంపింది ఎవరు అని సింగప్పని అడుగుతాడు. అప్పుడే మనకి దేవరని ఎవరు చంపారో చూపిస్తారు. దేవర అందరినీ చంపేశాక వర దేవర దగ్గరికి వచ్చి దేవర కడుపులో పొడి చేస్తాడు. యాక్చువల్ గా ఆ సీన్ వర పొడుస్తున్నట్టు ఉండదు, దేవరని కావాలని పొడిపించుకున్నట్టు ఉంటుంది. ఎందుకంటే సొంత తండ్రిని ఏ కొడుకు చంపుకోడు కదా. సో ఇదే లాస్ట్ సీన్. ఇక్కడితో మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేసి, తెలుసు కదా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.